హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. ముఖ్యంగా డివోర్స్ కేసెస్లో ఎక్కువ మేజర్ కేసెస్ ఏవి ఉంటాయో అని తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సార్, డివోర్స్ కేసెస్ ఎన్నో చూసుంటారు కదా మీరు ఇప్పుడు వరకు. అయితే ముఖ్యంగా మీ యొక్క పీరియడ్లో ఎక్కువ ఈ టైప్ ఆఫ్ డివోర్స్ కేసెస్ నేను చూశాను విరాట్ అని చెప్పే విధంగా ఎలాంటి కేసెస్ ఉంటాయండి? విరాట్ ఇప్పుడు ఇష్యూ వైజ్గా చూసుకునేసరికి వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ ఒక బాండ్ అది. మ్యారేజ్ తోటి ఒక బాండ్ స్టార్ట్ అవుతుంది. ఇట్ మే బి ఆఫ్ లవ్ మ్యారేజ్, ఇట్ మే బి ఆఫ్ అరేంజ్ మ్యారేజ్. ఒక బాండ్ స్టార్ట్ అయిందంటే ఒక లైఫ్ స్టార్ట్ అవుతుంది, ఇద్దరికి స్ట్రీమ్ స్టార్ట్ అవుతుంది. డిఫరెన్సెస్ అనేవి సర్వసాధారణం, అందరి ఇళ్లలోనూ ఉంటాయి. కాకపోతే వాళ్ళకి అది ఎక్స్ట్రీమ్ అయ్యి కోర్టుకి వెళ్తారు. అంటే నేను చూసినప్పుడు ఇదేంటి కామన్ థింగ్ కదా, ఇదేంటి ఇట్లాగే మా ఫ్యామిలీస్లో కూడా ఇట్లాంటి అవుతుంది, వై దే హ్యావ్ టేకెన్ దిస్ నాస్టీ డిసిషన్ అనిపిస్తుంది. వాళ్ళకి అది పెద్ద డిసిషన్. ఈ రకంగా డైవర్స్కి వచ్చే కోర్టుకి ఎక్కువ ఉంటాయి. విరాట్ ఎక్కువ ఏమంటారంటే ఈ మెంటల్ ఇగోనీతోటి కోర్టుకు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఫిజికల్ అండ్ మెంటల్ హెరాస్మెంట్ అంటారు దాన్ని. సెక్షన్ 13(1) IBలో ఉంటుంది. అంటే వాడు ఏంటంటే నేను ఎక్కువ హెరాస్మెంట్ గురయ్యాను నా వైఫ్ చేతిలో, లేకపోతే వైఫ్ నా హెరాస్మెంట్ కొట్టారా, కొట్టలేదంటే కొట్టినంత పని చేశారు, అలా ఆ రకమైన సైకలాజికల్ ట్రామా ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నాయి. ఒకప్పుడు మెంటల్ సైకలాజికల్గాను లేకపోతే మెంటల్ హెరాస్మెంటు అలా తక్కువ ఉండేది, ఫిజికల్ హెరాస్మెంటే ఉండేది. ఈ మధ్యన ఈ మెంటల్ హెరాస్మెంట్ ఎక్కువ ఉంది. దీంట్లో మళ్ళీ 3 ప్యాటర్న్స్ మనం డివైడ్ చేసుకుంటే, అనుమానం, భార్య మీద కానీ భర్త మీద కానీ అనుమానం, వేరే అమ్మాయితో తిరుగుతుంది లేకపోతే వేరే అబ్బాయితో తిరుగుతున్నాడు, ఫోన్ చేసినప్పుడు నేను చూశాను, మేబీ జరిగి ఉండొచ్చు, ఉండదు అని అట్లా ఇంపాసిబుల్ అని చెప్పేసి ఉండదు అన్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నటువంటి ఎరీనాస్, లేకపోతే వైఫ్ ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్నటువంటి ఎరీనాస్, ఒక డాక్టర్ కిందనో ఒక ప్రొఫెసర్ కిందనో లేకపోతే ఒక టీచర్ కింద జాబ్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఉండేటువంటి వేర్ ద కమ్యూనిటీ వాళ్ళు అబ్బాయిలతో మింగిల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమంది ఏంటంటే అబ్బాయిలతో మింగిల్ అయ్యేటప్పుడు వాళ్ళతోటి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి. అబ్బాయిలు కూడా సేమ్ అదే పరిస్థితి ఉంటుంది. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ దొరికిపోయి ఉండొచ్చు. అందులో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ SMS-లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్స్ వచ్చేసిన తర్వాత ఎక్స్చేంజింగ్ ఆఫ్ చాలా ఎక్స్చేంజ్ అవుతున్నాయి. అవి పరిధి దాటి ఎక్స్చేంజ్ అవుతున్నాయి. మనం చూసినా సరే వీళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ ఈ రకంగా వైఫ్ తోటి వైఫ్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయని కాన్వర్జేషన్ వేరే అబ్బాయితోటి ఉండటం, అట్లాగే అబ్బాయి కూడా వేరే అమ్మాయితోటి ఎక్సెస్గా బిహేవ్ చేయటం, ఇదంతా చూసి దాన్ని మిగతా ఫ్యాక్టర్స్, అదొకటే ఫ్యాక్టర్ కాదు, దానికి మిగతా ఫ్యాక్టర్ అని నెగ్లిజెన్స్, మళ్ళీ వదిలేసినాడు, నాకు ఎక్కువ పట్టించుకోవట్లేదు అని చెప్పి గొడవలు పడి ఆ రకంగా వచ్చేవి ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ అవుతున్నాయి. అడల్టరీ అంటే అడల్టరీ కాదు. అడల్టరీ అంటే ఏంటంటే వేరే అబ్బాయితో తిరగటం, దొరకపోవటం, లేకపోతే వేరే అమ్మాయితో దొరకటం, ఇది కూడా కాదు. అడల్టరీ అంటే అడల్టరీ కాదు. మళ్ళీ ఇది నిజంగా చెప్పాలంటే ఆ అనుమానం అనేది రాకూడదు. కానీ విరాట్ వచ్చింది అంటే ఖచ్చితంగా ప్రతి ఈడి వరకు డిస్టర్బ్, అమ్మాయి వరకు డిస్టర్బ్, అమ్మాయి వీడి మీద ఎక్కువ అనుమానాలు, ఆ అబ్బాయి వీడి మీద ఎక్కువ అనుమానాలు, అనుమానాలతో నడుస్తూ ఉంటుంది. ప్రతిదీ అనుమానమే, ప్రతిదీ దీని మీదే ఉంటుంది. ఈ రకంగా ఎక్కువ శాతం అనేది క్రూయాలిటీ గ్రౌండ్ మీదే ఎక్కువ వెళ్ళేది ఉంటుంది. క్రూయాలిటీ మ్యాక్సిమం 80% కేసెస్ క్రూయాలిటీలోనే ఉంటుంది. ఫిజికల్ క్రూయాలిటీ, మెంటల్ క్రూయాలిటీ. ఫిజికల్ క్రూయాలిటీ అంటే కొట్టేశాడు, లేకపోతే నన్ను వాతలు పెట్టేశాడు, లేకపోతే ఎక్కువ కట్నం కోసం హింసించి నన్ను ఎక్కువ కట్నం తీసుకురమ్మన్నాడు అని చెప్పేసి అడిగేది ఉంటుంది. అండ్ మెంటల్ క్రూయాలిటీ అంటే అనుమానం, లేకపోతే హెరాస్మెంట్, నాకు ఈ కూర నచ్చలేదు, మా వాళ్ళు వస్తే నువ్వు అట్లా చూడలేదు, మా వాళ్ళు వస్తే సరిగ్గా ఆదరించలేదు, ఏంటి మీ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఇంటికి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు మీ వాళ్ళు ఎంతమంది, ఎందుకు రావద్దని చెప్పు, అటు చెప్పలేదు ఇటు చెప్పలేదు. వాళ్ళ దృష్టిలోనేమో అల్లుడు గొప్పవాడు, అలాగే అమ్మాయి సేమ్ ఈక్వల్లీ. ఇది తక్కువ కనపడచ్చు. అబ్బాయిలు పాప ఎక్కువ హింస పడతా ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా చూడదు, ఎందుకు వస్తుంది మీ అమ్మాయి ఎందుకు వస్తుంది, మీ ఆడబడిచి ఎందుకు వస్తుంది, ఆడబడిచి ఇంటికి ఎందుకు ఎక్కువ వస్తుంది, లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తుంది, ఇదేంటి మరీ బాగుంది, రావద్దని, రాకూడదు. హీ గాట్ అన్ ఎఫెక్షన్ టువర్డ్స్ హిస్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ అండ్ సిబ్లింగ్స్. వాళ్ళు రావద్దని ఎట్లా చెప్తాడు? రావద్దని ఆలోచన తప్పు. మా వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఈ మధ్యన ఏమవుతున్నాయంటే ఆ అమ్మాయిలు ఎక్కువ మంది
ఈ ఈ ఈ- ఈ మధ్య నేను ఇన్న పదజాలంలో సంబంధాలు అప్పుడే మాట్లాడుకుంటాను అనమాట. ఇంట్లో డస్ట్బిన్స్ ఎన్ని ఉన్నాయి. ఇట్స్ నాట్ జోక్. ఇంట్లో డస్ట్బిన్స్ అంటే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు, ఓకే. ఇంట్లో డస్ట్బిన్స్ ఉన్నాయా అని వేస్ట్ వాళ్ళు. ఇంకా డస్ట్బిన్స్ ఉన్నాయా అంటే తినక తల్లిదండ్రులు ఉండాలి, అబ్బాయికి మాత్రం తల్లిదండ్రులు ఉండకూడదు, వాళ్ళు రాకూడదు, ఇంటికి రాకూడదు. ఒక్కడే కొడుకు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ నిన్న పేపర్లో వచ్చిన సెన్సస్ ప్రకారం ఇవాళ పేపర్లో వచ్చింది 2% యావరేజ్లో బర్త్ రేట్ ఎంత అంటే ఫ్యామిలీకి ఇద్దరే అన్నాడు. ఇద్దరే అంటే ఏంటంటే నువ్వు లో ఎకనామికల్ గ్రూప్లోనో లేకపోతే లో మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్, లేకపోతే ఇంకా లేబర్ చూసుకుంటే వాళ్ళ ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్, హైయర్ క్లాస్ ఒక్కలే ఉంటారు. ఒక్కడే కొడుకు. కొడుకు ఎట్లా ఉన్నాడో చూడకూడదు, కోడలు రానివ్వదు. ఎంత దారుణమైన పరిస్థితి. దీనికి జరిగేటువంటి ఒక సంఘర్షణకి వాడు తట్టుకోలేక నేను సంపాదిస్తున్నాను, నేను సంపాదించేది అని ఆ ఉండేటువంటి ఈగోస్ గురించి మెయిన్ ఏంటంటే కౌన్సిలింగ్కి వెళ్ళాలి. వీటిలో ఏదైనా ఉంటే ఇట్లాంటి కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ అని ఉంటాయి. వెళ్ళకుండా మనకేమన్నా ఇది ఉందా, మనకేంటంత వెళ్ళాల్సిన అవసరం లేదు, నథింగ్, నేను వెళ్ళిపోతున్నా, ఇంటికి వెళ్ళిపోతున్నా అని అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయిన వెంటనే స్టాక్ కేసెస్ వేసేస్తుంది విరాట్. 498A డీవీసీ మెయింటెనెన్స్ కేసు, స్టాక్ కేసెస్, ఈ 3 టక్ వేసేస్తుంది. వాడు ఇంకా పరిశాన్ అయిపోతాడు. ఇదేంటి, ఏమన్నా నేను, మా అమ్మ వస్తుంది కాస్త చూసుకోమని అడిగాను, నేను అంతకన్నా తప్పేమన్నా మాట్లాడానా? మా సిస్టరు వాళ్ళ ఏదో పండగకి వస్తారు, అదే అడిగాను నేను. లేకపోతే మా మేనళ్ళు వస్తారు, మేనగోళ్ళు వస్తారు, మీ అమ్మ నాన్న, అది వాడికి ఒక క్వశ్చన్ ఉండిపోద్ది విరాట్ మైండ్లో. మీ అమ్మ నాన్న మాత్రం రోజుల తరపడి ఇక్కడ ఉంటారు, లేకపోతే మీ వాళ్ళు, మీ తమ్ముడు ఎవరైతే రోజుల తరపడి ఇక్కడ ఉంటాడు. ఈ మధ్య కొత్తగా ఒక ఇదేంటంటే బావమరిదికి ఉద్యోగం చూడు బయట, వాడి గాలి తిరుగుతూ ఉంటాడు. పెళ్ళి అయిన తర్వాత వాడికి ఆశ్రయం ఎవరంటే బావ, ఉద్యోగం చూడు. ఆడు వెళ్ళి ఏదో ఫ్రాడ్ చేస్తాడు, లేదు ఆడు మా చేసిన ఇంకో ఉద్యోగం పెట్టించు. ఇదేంటి ఇంకా ఎంప్లాయ్మెంట్ జాబ్ నేను ఇచ్చేదా అంటే వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళు ఎవరైనా ఇంటికి రావద్దని చెప్పు. అంటే ఇది వాడికి ఈక్వాలిటీలో వెళ్తున్నాడు, అన్ఈక్వల్గా వెళ్తున్నాడు, వాడికి అర్థం కాదు. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఫ్రస్ట్రేషన్ అయిపోతాడు, ఏదో ఎదిరించడం, ఏదో రావటం. దాంతో ఏంటంటే ఇంకా అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి నోటీసులు పంపించడం, నువ్వు నన్ను హెరాస్ చేసావు. పెద్ద ఆశ్చర్యకరం, ఇప్పటికే ఆశ్చర్యకరం ఏంటి, నేను కోర్టును అనేకసార్లు క్వశ్చన్ అడిగాను, ఇదే క్వశ్చన్ విరాట్, ఇప్పటికీ అడుగుతానే ఉన్నాను. ఇక్కడ హింస పడితే నువ్వు పుట్టింటికి వెళ్ళి కేసు పెట్టవేంటి? ఇప్పుడు స్టూడియోకి వచ్చాను విరాట్, స్టూడియోలో నాకు ఏదో జరిగింది, నన్ను ఎవరో ఏదో ఎదుర్కొన్నారు, నన్ను ఏదో అన్నారు, నీ ఇంటికి వెళ్ళి కేసు పెట్టవేంటి? ఇక్కడ కేసు పెట్టాలి కదా. అంటే ఇక్కడ అర్థమైపోవట్లే అబద్ధం అన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అడ్వకేట్ దగ్గరికో, లేకపోతే అడ్వకేట్ అయితే ఆ సలహా ఇవ్వరు నా దృష్టిలో. అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మీ వాటి సంగతి తీర్చాలి. ఎవరెవరు అనుకుంటున్నారు దాంట్లో? అత్త, మావ, అబ్రాడ్లో ఉంటాడు బావ, అబ్రాడ్లో ఉంటే వాళ్ళ సిస్టరు, అబ్రాడ్లో ఉంటే వాళ్ళ మేనళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళందరి స్టాక్ వాళ్ళందరి మీద కేసులు. 498 డీవీసీ. లబోదివో, అసలు ఎప్పుడు వచ్చావురా మీ ఇంటికి? అసలు పెళ్ళప్పుడు రావటమే కదా, తర్వాత రాను కూడా రాలేదు కదా, ఇంకేమీ లేదు, క్రూయాలిటీ, దట్స్ ఆల్. నన్ను వరకట్నం కోసం. అసలు వరకట్నం ఎక్కడొచ్చింది దీంట్లో? అసలు ఈ టాపిక్లో ఎప్పటివరకు మనం మాట్లాడుకుందాం, వరకట్నం కనపడదు. కానీ ప్రతి కేసులోనూ ఒక ఎడిషనల్ డౌరీ అడిగాడు. వరకట్నం, అధిక కట్నం అడిగారు, తీసుకురానందుకు హింసించారు. ఇది ఎక్కువ కనపడుతుంది విరాట్ ఈ మధ్యకాలంలో. అంటే వాస్తవాలు తక్కువ, అవాస్తవాలు ఎక్కువ, ఫిల్లింగ్ అప్ పేపర్స్ ఎక్కువ హింస చూపిస్తే డైవర్స్ ఖచ్చితంగా ఇచ్చేస్తారు. ఈ రకంగా క్రూయాలిటీ మీద పడే కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి. మెయిన్ మన ఈ ట్విన్ సిటీస్లో కావచ్చు, అమరావతిలో కావచ్చు, ఈ డైవర్స్ క్రూయాలిటీ మీద ఎక్కువ వెళ్తారు. ఫిజికల్ క్రూయాలిటీ, మెంటల్ క్రూయాలిటీ, కొట్టేసేసాడు, అప్పుడు నేను ఇవ్వలేదు కానీ ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాను, అప్పుడు నేను అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నాను. డొమెస్టికల్ వైలెన్స్, ఇంట్లో గృహహింస, డొమెస్టికల్ వైలెన్స్, గృహహింస. గృహం ఎక్కడ, నువ్వు ఎక్కడికి వచ్చా, పుట్టింటికి వచ్చా, అక్కడ అత్తగారింట్లో నాకు ఇది జరిగింది. ఈ రకంగా కేసెస్ ఎస్టాబ్లిష్ చేసుకుని, అంటే క్రూయాలిటీని మేజర్ ఆఫ్ ది కేసెస్ అండ్ ఈవెన్ ముఖ్యంగా వెళ్ళిన ప్లేస్ నుంచి కన్నా కూడా ఎక్కడికో వెళ్ళి కేసు వేయడం అనేది, అక్కడికి వెళ్ళటం. మరి లేకపోతే హైదరాబాద్లో జరిగితే హైదరాబాద్ వస్తూ ఉంటారు, వాయిదాకి రారు కదా, అందుకని అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కేసులు చక్కగా పెట్టి అక్కడికి కూర్చుని. నాకు మరి డీవీసీలో ఒక మెయింటెనెన్స్ వస్తుంది, ఎంసీలో ఒక మెయింటెనెన్స్ వస్తుంది. ఆ మెయింటెనెన్స్ అమౌంట్ వాడికి ఒక ₹1,00,000 శాలరీ వచ్చింది అనుకోండి, ఆ ₹1,00,000 పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా ఎత్తుకెళ్ళిపోవటం.
అవును. మీ అతుల్ కేసు అదే మనకి అదే అందాం అనుకుంటున్నాను. మనం చేసాం కదా, కేసు మొన్న ఆవిడ వేసింది కూడా ఎక్కడో నార్త్ సైడ్ వేస్తే ఉత్తరప్రదేశ్లో వేసిందాం. ఈయన ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ప్రతిసారి వెళ్ళాలన్నా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవటం, పిల్లల్ని తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారు అక్కడ, వాళ్ళని ఇవ్వం, అటు చూడటానికి కూడా నీకు పర్మిషన్ ఇవ్వం. మళ్ళీ ఇంకో కేసు ఒకటి ఉంటుంది, గార్డ్స్ అండ్ వార్డ్స్. నన్నే డిక్లేర్ చేయి పేరెంట్ కింద, మా హస్బెండ్ పేరెంట్ కాదు, కానీ నెల నెలా మా హస్బెండ్ మాత్రం 50% నాకు మెయింటెనెన్స్ ఇచ్చేసేయాలి. 50% తోటి నేను లావిష్గా కూర్చోవాలి, టీవీ చూస్తూ ఉండాలి, వాడు అక్కడ గొడ్డు చాకరీ చేస్తాడు, వాడు బాధలు ఆడబడతాడు, నేను మాత్రం హ్యాపీగా ఉంటాను. ఈ రకమైన కేసెస్ ఎక్కువ కనపడుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఇవి తగ్గాలి అంటే కౌన్సిలింగ్స్కి వెళ్ళండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్కి వెళ్ళండి. ఒక అద్భుతమైన ఒక సొల్యూషన్. సో అక్కడ కోర్టులోనే ఒక అద్భుతమైనటువంటి ఒక ఏర్పాటు ఉంటుంది. కేసు వేసిన వెంటనే ఇమీడియట్గా ఆర్బిట్రేషన్ సెంటర్స్కి లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్స్ పంపేస్తారు. అక్కడ కౌన్సిలింగ్ అక్కడే కోర్టులో జరుగుతుంది. ఇద్దరిని కూర్చోబెట్టి, మధ్యవర్తులను కూర్చోబెట్టి మీడియేషన్లో కూర్చోబెడతారు. సారీ, ఆర్బిట్రేషన్, మీడియేషన్ కూర్చోబెడతారు. మీడియేషన్లో ఏంటంటే ఇద్దరు కూర్చుని 3 సెషన్స్ పెడతారు. ఆ మీడియేషన్ సెంటర్లో ఇద్దరికి ఆ ప్రాబ్లం ఏంటి అని ట్రైన్డ్ మీడియేటర్స్ ఉన్నారు, అంటే ట్రైన్డ్ అడ్వకేట్సే ట్రైన్డ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కూర్చోబెట్టి, అడ్వకేట్స్ ఎవరిని రానివ్వరు. నేనైతే ఇప్పటివరకు మీడియేషన్ సెంటర్కి వెళ్ళలేదు. ఎందుకు కారణం ఏంటంటే సెటిల్ అవుతారంటే వాళ్ళు అవుతారు, నాకెందుకు ఇది అన్న ఫీలింగ్ తోటి. ఇంకా అక్కడ ఎవరు ఉండకూడదు, వాళ్ళిద్దరే ఉంటారు. వాళ్ళిద్దరే ఉండి కూర్చుని మాట్లాడతారు. మీకు ఎవరైనా, మీ అమ్మగారు ఎవరైనా వస్తే లేకపోతే అంతవరకు ఒకసారి. సెకండ్ టైం, థర్డ్ టైం అయితే వాళ్ళిద్దరిని వాళ్ళు జీవిత సత్యాలు చెప్తారు. ఇట్లాగా చూడు, పిల్లలు ఉన్నారు, నీకు భవిష్యత్తు ఉందని చాలా చెప్తారు. అక్కడ మీడియేషన్ సెంటర్లో బ్రేక్ అయితే బ్రేక్ అవుతుంది, వెంటనే మళ్ళీ రీసల్యూట్ అవుతారు, మళ్ళీ రీజాయిన్ అవుతారు, లేదా కంటెస్ట్ ఫర్ డైవర్స్. సో ఐ థింక్ దీనిపై ఇంకా మరిన్ని వివరాలు మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు పృథ్వీ గారి హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ వీటిపై మరిన్ని సిరీస్ రాబోతూ ఉంది. దానికి సంబంధించిన అప్డేట్స్ కోసం మీరు ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.